ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవాతి దేవుడు ఈ ప్రకృతిని కలిగించి మనుషులను నిర్మించి ఈ భూమి మీద తన కార్యక్రమాలని అనేక విధాలుగా జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక చాలా ఉన్నతమైనదిగాను, చాలా గొప్పదిగాను, చాలా ఘనమైనదిగాను మనకు అర్థమవుతుంది బైబిల్లో చూస్తే. దేవుడు ఒక చక్కటి ప్రణాళికతో ఈ ప్రకృతిని కలిగించి మనుషులను నిర్మించి తన ఉన్నతమైన కార్యక్రమాలు జరిగిస్తూ వస్తున్నాడు. అలా జరిగిస్తూ వస్తున్న క్రమంలో ప్రారంభం నుంచి దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క పనులు, ఆయన చేసే వాటన్నిటి గురించి బైబిల్లో ప్రారంభం నుంచి మనం చూస్తే చాలా అపురూపమైన విషయాలే మనకు కనబడతాయి. దేవుడి ప్రకృతిని కలిగించిన తర్వాత, ఇక ఆదామును హవ్వను నిర్మించిన తర్వాత, వారి నుంచి అనేక మందిని సృష్టిస్తూ వస్తున్న క్రమములో దేవుడు తన భక్తులకు, తన కోసం ఆలోచించే వారికి తన్ను తాను బయలుపరుచుకోవడం అనేది, తన్ను తాను పరిచయం అని చేసుకోవడం అనేది మనం బైబిల్లో చూస్తూ వస్తాం. అబ్రహాము గారి గురించి మనం బైబిల్లో చూసినప్పుడు ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాము గారికి దేవుడు ఏ పేరుతో పరిచయం అయ్యాడో, ఏ పేరుతో ఆయన మాట్లాడి ఉన్నాడో మనకు అక్కడ రాయబడింది. ఏమని రాయబడిందంటే, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను అని అబ్రహాముకి ఆయన పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మనం బైబిల్ చరిత్రను చూస్తే అబ్రహాము నుంచి వచ్చిన ఇశ్రాయేలీలు వారందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండడం, అక్కడి నుంచి మోషే గారి ద్వారా దేవుడు వారిని విడిపించి తీసుకొని రావడం, ఇక మోషే గారి ద్వారా దేవుడు ఈ 5 కాండాలను రాయించాలని ఉద్దేశం కలిగి మోషే గారికి ఆ పని అప్పగించినప్పుడు, ఇక తన్ను గురించిన మరొక మాట పరిచయం గురించి ఏ మాట లేదా ఏ నామముతో ఆయన పరిచయం అయ్యాడు అంటే, యెహోవా అనే నామముతో ఆయన పరిచయం అయ్యాడు. అదే మనము నిర్గమాకాండము 6వ అధ్యాయంలో మనం చూస్తాం. నిర్గమాకాండము 6వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూడగలిగితే, నిర్గమాకాండము 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి ఎవరైనా. నేను సర్వశక్తి గల దేవుడను అను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. అంటే అబ్రహాము గారికి, ఇస్సాకు గారికి, యాకోబు గారికి దేవుడు ఏ నామముతో వారికి ప్రత్యక్షమయ్యాడు, మాట్లాడాడు ప్రతిసారి అంటే సర్వశక్తి గల దేవుడను అని. ఇక మోషే గారి కాలానికి వచ్చేసరికి మోషేతో ఏ నామముతో ఆయన ప్రత్యక్షమవుతున్నాడు లేదా మాట్లాడుతున్నాడు, పరిచయం అవుతున్నాడు అంటే యెహోవా అనే నామముతో. యెహోవా అనే నామముతో దేవుడు మోషే గారికి పరిచయమై ప్రత్యక్షమై అనేక సార్లు యెహోవా వాక్కు, యెహోవా నాయన నేను మాట్లాడుతున్నాను అనే ప్రతిసారి కూడా మాట్లాడడం అనేది మన బైబిల్లో చూస్తాం. అక్కడి నుంచి ఇక మోషే గారి ద్వారా రాయించడం కూడా ఆదికాండంలో యెహోవా అనే నామముతోనే వ్రాయించినట్టుగా మనం చూస్తాం. ఇక దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, దేవుడు మనుషులకు ఏం తెలియజేయాలనుకుంటున్నాడు అనేది మనం జాగ్రత్తగా చూస్తే, దేవుడు తన గురించి పరిచయం అయ్యేటప్పుడు ఒక నామముతో ఆయన ముందుకు రావడం అనేది జరిగింది. అది ప్రత్యేకంగా మనము యెహోవా అనే నామము అనేది మన బైబిల్లో చూస్తాం. పాత నిబంధనలో ఈ నామము ఎక్కువగా మనకు కనబడుతుంది. ఈ నామముతోనే దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఇది తండ్రి అయిన దేవుని గురించిన వివరాలు. ఇక మోషే గారి ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు
దేవుడు తన నామం గురించి ఒక మంచి మాట కూడా చెప్పాడు. దేంటో ఒకసారి చూడగలిగితే నిర్గమాకాండం 20వ అధ్యాయము, నిర్గమాకాండము 20వ అధ్యాయము మనం చూడగలిగితే, ఈ నిర్గమాకాండము 20వ అధ్యాయంలో మనందరికి తెలిసినట్టుగా ఇక్కడ 10 ఆజ్ఞలు ఉంటాయి. దేవుడు మోషే గారికి ఇచ్చిన 10 ఆజ్ఞలు, లేదా ఇశ్రాయేళ్లకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలలో 7వ వచనాన్ని ఒకసారి ఆజ్ఞగా దేవుడిచ్చిన మాటను ఒకసారి చూడగలిగితే, 7వ వచనం చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా అనుసరించకూడదు. యెహోవా నామముగా ఆయన ప్రత్యక్షమవుతున్నాడు, పరిచయం అవుతున్నాడు. ఇశ్రాయేలు దేవుడు ఎవరు అంటే యెహోవా. అయితే ఆ నామం విషయంలో జాగ్రత్తలు కూడా చెప్తున్నాడు ఆయన. ఏ జాగ్రత్త అంట? నీ దేవుడైన యెహోవా నామములు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఇది 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. అలా ఉచ్చరిస్తే ఏమవుతుందంట? కింది మాట, యెహోవా తన నామమును వ్యర్థముగా అనుసరించు వారిని నిర్దోషిగా ఎంచడు. వ్యర్థముగా ఉచ్చరించే వారిని దేవుడు నిర్దోషిగా ఎంచడంట. అసలు అంటే దోషి, నేరస్తుడుగానే ఎంచుతున్నాడంట. అంటే తన నామం పట్ల దేవుడు ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నాడో, ఎంత పటిష్టంగా ఉన్నాడో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. యెహోవా అనే నామము చాలా గొప్ప నామం. బైబిల్లో యెహోవా నామము గురించిన వివరాలు మనము పాత నిబంధన అంతట్లో చూస్తే, యెహోవా అనే నామము పూజింపదగిన నామము. యెహోవా అనే నామము అది స్తుతింపదగిన నామము. యెహోవా అనే నామము అది రక్షింపదగిన నామము. యెహోవా అనే నామము చాలా ఘనమైన నామము అని కూడా మనం బైబిల్లో చూస్తాం. ఒకసారి మలాకి గ్రంథాన్ని చూడగలిగితే, 1వ అధ్యాయము మలాకి గ్రంథము 14వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూడగలిగితే, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఆయన నామము అన్యజనుల మధ్య ఎలా ఉందంట? భయంకరమైనదిగా ఎంచబడుతుందంట. పాత నిబంధన కాలంలో చూస్తే యెహోవా అనే నామము చాలా భయంకరమైన నామముగా అన్యజనులు దాన్ని వారు పరిగణించారు. ఫిలిస్తీన్ల గురించి చూస్తాం మనం, మోయాబీల గురించి చూస్తాం మనం, అమోనీల గురించి చూస్తాం మనం, అమాలేకీల గురించి చూస్తాం మనం బైబిల్లో. యెహోవా అనే నామం అంటే వారికి ఒక భయము, ఒక బెదురు వారికి వచ్చేది. యెహోవా అనే నామం చాలా భయంకరమైన నామం అనే మాట చూస్తాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము ఒకసారి చూడగలిగితే 58వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 58వ వచనం చూడండి. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామునకు భయపడని ఎడల. ఇక్కడ మహిమగల భీకరమైన నామం అనే మాట కనపడుతుంది. చూడండి, మలాకి గ్రంథంలో భయంకరమైన నామం. తన నామాన్ని తెలియపరిచాడు దేవుడు. ఆ నామం పట్ల జాగ్రత్త చెప్పాడు దేవుడు. ఆ నామము యొక్క ప్రత్యేకత ఏంటో కూడా తన దాసుల ద్వారా బైబిల్లో రాయించిన విషయాలు కూడా చాలానే మనం చూస్తాం. భయంకరమైన నామం, మహిమగల భీకరమైన నామం. ఆ నామాన్ని ఎవరైనా వ్యర్థముగా ఉచ్చరిస్తే ఆ వ్యక్తిని నేను నిర్దోషిగా ఎంచను. అంటే ఇశ్రాయేళ్లకు దేవుడు చెప్పిన మాట అసలు దాన్ని వ్యర్థంగా కూడా అనవసరంగా కూడా ఉచ్చరించకూడదంట. అవసరమైతేనే ఉచ్చరించాలి.
కారణం ఉంటేనే ఉచ్చరించాలి. ఊరికే యెహోవా అనడానికి కూడా వారికి వీల్లేదు. అసలు ఎంత కఠినమైన ఆజ్ఞనో చూడండి. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ వ్యర్థముగా ఉచ్చరించకూడదని ఆజ్ఞ. ఎంత కఠినమైన ఆజ్ఞ! ఊత పదంలా కూడా రాయడానికి వీలే లేదు. అసలు నేను ఒప్పుకోను అన్నాడు ఆయన. అందుకని ఈ బైబిల్ చరిత్ర గురించి మనం జాగ్రత్తగా చూస్తే, లేదా పాత నిబంధన చరిత్ర గురించి మనం చాలా జాగ్రత్తగా చూస్తే, యేసుక్రీస్తు వారి భూమి మీదకి రాకముందు అంతకంటే బైబిల్ని తర్జుమా చేసే కొంతమంది తర్జుమాదారులు ఉండేవాళ్ళు. వారు యెహోవా అనే నామాన్ని కూడా బైబిల్ నుంచి తర్జుమా, అంటే హీబ్రూ బైబిల్ నుంచి తర్జుమా చేసేటప్పుడు వారు చాలా భయపడేవారండి. ఎందుకు? దేవుడిచ్చిన ఆజ్ఞ వ్యర్థముగా ఉచ్చరించకూడదు, వ్యర్థముగా ఉచ్చరించకూడదు. వ్రాసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త కలిగి రాసేవారు అని మన బైబిల్ చరిత్రలో చూస్తాం. ఇది అంటే ఆ రోజుల్లో యెహోవా నామము పలకడానికి కానీ రాసేటప్పుడు కానీ ఎంత భయపడి దాన్ని వాళ్ళు రాసేవారో పలికేవారో మనం చూస్తే మనకు బైబిల్ చరిత్రలో మనకు అర్థమవుతుంది. ఈరోజు మనం చాలా సులువుగా ఆ మాటను పలికిస్తున్నాం, కానీ ఆ రోజు మాత్రం పలకడానికి వీలే లేదు. హీబ్రూ భాషలో నుంచి తర్జుమాలు చేసేటప్పుడు ఒకానొక సందర్భంలో బైబిల్ చరిత్ర ప్రకారంగా చూస్తే యెహోవా అనే నామము తర్జుమా చేయకుండా ప్రభు అనే నామముగా తర్జుమా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆజ్ఞ అలాగన ఉన్నది కాబట్టి. యెహోవా అనే నామము పాత నిబంధనని తర్జుమా చేసేటప్పుడు కొన్ని బైబిల్లో కొంతమంది తర్జుమాదారులు ఏం చేశారంటే ప్రభు, యెహోవా అనే చోట కూడా ప్రభు అని కూడా తర్జుమా చేశారు. కొత్త నిబంధనలో కూడా తండ్రి అయిన దేవుని పేరు నామానికి వచ్చేసరికి ప్రభు అని కూడా కొన్నిసార్లు తర్జుమా చేసినట్టుగా మనం చూస్తాం. ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నామంటే ఆయన నామము యొక్క ప్రత్యేకత, ఆయన నామం యొక్క ఉన్నతమైన స్థితి అది చిన్నది కాదు. అంటే ఈ భూమి మీద దేవుడు ఇశ్రాయేలు అనే ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఆ జనాంగానికి దేవుడిగా ఆయన పరిచయం అయ్యి ఆ దేవుని పేరు ఏంటంటే యెహోవా అని ఆయన తెలియపరిచి ఆ నామము ఎంత గొప్ప నామము అనేది అనేకమైన కార్యక్రమాలు జరిగిస్తూ యుద్ధాల్లో జయాన్ని ఇస్తూ ఇశ్రాయేలు పక్షంగా దేవుడు ఉన్నాడు అని నిరూపించుకుంటూ తన నామాన్ని, తన పేరుని, తన ఉనికిని ఇశ్రాయేలు మధ్య గొప్పగా చాటుకుంటూ వచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. ఫరో అన్నాడు యెహోవా ఎవడు అని కదా. ఫరో అన్నాడు నిర్గమకాండం 5వ అధ్యాయంలో ఏమన్నాడు? యెహోవా ఎవడు అన్నాడు. యెహోవా ఎవడేంటో నీకు చూపిస్తానని చాలా భయంకరంగా దేశాన్ని తొక్కి పాడేయడం కూడా జరిగింది కదండి. అంటే తన నామాన్ని ఎవరైనా ఒక్క పల్లెత్తు మాట అన్నా కూడా, వ్యతిరేకంగా మాట్లాడినా కూడా దేవుడు అసలు ఒప్పుకునే వ్యక్తిగా లేడు అని మన పాత నిబంధన సూచిస్తుంది. అలాంటి ఉన్నతమైన నామము, పూజింపదగిన నామము. ఇంకా ఆ నామం గురించి మన బైబిల్లో ఎక్కువగా చూస్తాం. సైన్యములకు అధిపతియగు యెహోవా అనే నామం కదా. సైన్యములకు అధిపతియగు యెహోవా అనే నామం. అలాంటి నామాన్ని దేవుడు ఇశ్రాయేలును ప్రేమించి నా భక్తులు, నా జనాంగము అని అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేశాడు గనుక ఆ సంతానానికి ఆయన ఏం చేశాడో ఒకసారి మనం చూడగలిగితే నామం గురించి 2వ దినవృత్తాంతముల గ్రంథం చూద్దాం. 7వ అధ్యాయము 14వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి
నేను వారి ప్రార్థనను ఆలకించి వారి పాపమును క్షమించి వారి దేశమును ఏం చేస్తా అన్నాడు ఆయన? స్వస్థపరుస్తును అన్నాడు. చూడండి, ఆయన నామం ఎవరికి పెట్టాడంట? ఇశ్రాయేలులకు. అదే కదా అక్కడ కనపడుతుంది మనకు, నా పేరు పెట్టబడిన నా జనులు. అది దేవుని నామం అయితే ఆ నామాన్ని ఎవరికి పెట్టాడు? ఆనాటి కాలంలో ఇశ్రాయేలులకు పెట్టాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ కూడా ఇదే మాట మనకు కనబడుతుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. నా నామం పెట్టబడిన వారందరినీ అంటే ఇశ్రాయేలులకు ఎవరి నామం పెట్టబడింది? దేవుని నామం. ఏంటా నామం? యెహోవా నామం. ఎలా పెట్టబడింది? యెహోవా ప్రజలు అని పెట్టబడింది. యెహోవా ప్రజలు, ఇశ్రాయేలు అనగానే ఎవరు? యెహోవా ప్రజలు. యెహోవా ప్రజలు అనే వారికి నామకరణమైన దేవుడు చేశాడు. తన నామాన్ని ఇశ్రాయేలులకు పెట్టాడు, ప్రేమించి పెట్టాడు, వారిని చాలా ప్రేమించి పెట్టాడు. నిజంగా దేవుని నామము మానవునికి ఏమంటే పెట్టడం అంటే అది సామాన్యమైన విషయము కాదు. ఒక సీఎం నామము ఏమంటే సామాన్యమైన వ్యక్తికి పెడతారా? ముఖ్యమంత్రి అనే నామం పెట్టగలరా? పెట్టలేరు. దేవుడు, 3 లోకాల్ని సృష్టించిన మహానుభావుడు, సర్వశక్తిమంతుడు, అలాంటి ఆయన తనకున్న ఉన్నతమైన నామాన్ని ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు పెట్టాడంట. చూడండి, అంటే వారంటే నమ్మకం దేవునికి, వారంటే ప్రేమ దేవునికి. ఆ నామాన్ని వారికి పెట్టిన తర్వాత మీరు జాగ్రత్తగా బతకమని దేవుడు చెప్పాడు. ఇంకా బైబిల్లో మనం సమయం లేదు కాబట్టి చూస్తాం, బైబిల్లో యెహోవా నామమును దూషించవద్దు అని కూడా వ్రాయబడి ఉన్నాయి. యెహోవా నామాన్ని దూషించకూడదు. యెహోవా నామమున మీరు అబద్ధ ప్రమాణాలు కూడా చేయవద్దు అని బైబిల్లో రాయబడింది. యెహోవా నామం పేరట అబద్ధ ప్రమాణాలు చేయకూడదు. యెహోవా పేరట నేను నీకు ఇస్తాను అని ప్రమాణము చేయకూడదు. అబద్ధ ప్రమాణం అసలు చేయకూడదు. అలాగే యెహోవా నామము పేరట అబద్ధ ప్రవచనాలు కూడా మీరు పలకొద్దు అని చెప్పాడు దేవుడు. నా నామం పేరట అబద్ధ ప్రవచనాలు మీరు పలకొద్దు. పలికితే శిక్ష, దూషిస్తే శిక్ష, ప్రమాణం చేస్తే శిక్ష, వ్యర్థముగా ఉచ్చరిస్తే శిక్ష. అదే ధర్మశాస్త్రంలో దూషిస్తే ఏంటి శిక్ష అంటే రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. ఒకానొక సందర్భంలో కూడా ఒక వ్యక్తి, ఒక కుమారుడు అలాగే దూషిస్తాడు. దూషించినప్పుడు మోషే గారు తీసుకుని వచ్చి, దేవా ఏం చేయాలి ఈ వ్యక్తిని అంటే, రాళ్లతో కొట్టి చంపండి అంటే రాళ్లతో కొట్టి చంపేశారు. అంటే తన నామం పట్ల దేవుడు ఎంత కఠినంగా ఉంటాడో మనం అర్థం చేసుకోవాలి. అలాంటి నామాన్ని ఇశ్రాయేలుకు పెట్టిన తర్వాత ఇశ్రాయేలు ఎలా ఉన్నారో మనం కొన్ని విషయాల తర్వాత చూద్దాం. అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాలి అనుకున్నాడు. అంతే కదా, యేసుక్రీస్తు వారి ద్వారా ఏం చేయాలనుకున్నాడు? ఆయన ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు. అది దానియేలు గ్రంథంలో మనం చూస్తాం, ఆ రాజ్యము వస్తుంది అని. అది యేసుక్రీస్తు వారి ద్వారా జరిగించాలనుకున్నాడు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి శరీరధారిగా రావడం జరిగింది. రాజుగానే ఆయన పుట్టడం జరిగింది. రాజుగానే ఆయన ఊరేగడం జరిగింది. అలాగే తన రాజ్యాన్ని ఆయనే స్థాపించినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. ఆయన స్థాపించిన రాజ్యం ఏది అంటే అదే సంఘం కదా. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు స్థాపించిన రాజ్యం ఏది అంటే సంఘం. ఆ సంఘం ఏది ఈరోజు అంటే, ఈరోజు ఉంటున్న ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న క్రైస్తవ్యం అనే ఒక పెద్ద సంఘం, సార్వత్రిక క్రీస్తు సంఘం ఇది. ఆ రోజు ఇశ్రాయేలీలు, ఈరోజు క్రైస్తవులు. ఆ రోజు ఆ రాజ్యము ఇశ్రాయేల్ రాజ్యము, ఈరోజు క్రైస్తవులు అనే ఒక క్రీస్తు రాజ్యం ఇది.
అక్కడ ఏం జరిగిందో ఇక్కడ అదే జరుగుతున్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. ఇక యేసుక్రీస్తు వారి నామం కూడా చాలా గొప్పదిగా మన కొత్త నిబంధనలో కనబడుతుంది కదా. 3 లోకాల్లో ఆయన నామం చాలా గొప్పది. ఆయన నామముననే ప్రతి వాని నాలుక ప్రభు అని ఒప్పుకోవాలి. ఆయన నామమునే ప్రతి వాని మోకాలు ఏమవ్వాలి, వంగాలి. ఆయన నామముననే రక్షణ అని మనం బైబిల్లో చూస్తాం. యేసుక్రీస్తు వారి నామము సామాన్యమైన నామం కాదు. అది ఈ నామము తప్ప మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామము కూడా రక్షణ రాదు అనే మాటలు మనం చూస్తాం అపోస్తల కార్యంలో. అంటే యేసుక్రీస్తు వారి నామం కూడా చాలా గొప్పది. యేసుక్రీస్తు నామమున స్వస్థతలు జరిగాయి, శిష్యులు చేశారు. యేసుక్రీస్తు నామమున దయ్యాలు వెలగొట్టబడ్డాయి, శిష్యులు చేశారు. యేసుక్రీస్తు నామమున మరి బాప్తిసాలు కూడా జరిగాయి. యేసుక్రీస్తు నామములో ప్రార్థనలు కూడా జరిగాయి కొత్త నిబంధనకు వచ్చేసరికి. అసలు తండ్రి అయిన దేవుని ఉద్దేశము, యేసుక్రీస్తు వారి ఉద్దేశము, పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశము ఏంటి అంటే పాత నిబంధన కాలంలో తండ్రి అయిన దేవుని నామము గొప్ప కావాలి. కొత్త నిబంధన కాలంలో వచ్చేసరికి యేసుక్రీస్తు వారి నామము గొప్ప అవ్వాలి. ఇంకొక మాట, యెహోవా అనే నామము కూడా యేసుక్రీస్తు వారికి ఉన్నది అని వంశన్న గారి ద్వారా మనము క్లాసులో విన్నాం. యెహోవా అనే నామం యేసుక్రీస్తు వారికి ఉన్నదా లేదా? ఉన్నది. యేసుక్రీస్తు వారికి కూడా ఉన్నది అంటే పరిశుద్ధాత్మ దేవుని కూడా ఉంటుంది. అంటే యెహోవా అనే నామం చాలా ప్రత్యేకమైనది. అది యేసుక్రీస్తు వారికి కూడా పెట్టబడి లేదా ఉన్నది అంటే ఆయన విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక మాట, యెహోవా అనే నామంలో నుంచి యేసు అనే నామం కూడా వచ్చింది. యెహోవా అనే నామంలో నుంచి యేసు అనే నామము వచ్చింది. క్రీస్తు అంటే అభిషక్తుడు, యేసు అంటే రక్షకుడు, యెహోవా అంటే కూడా రక్షకుడు. హీబ్రూ భాషలో యెహోవా అంటే కూడా రక్షకుడు. యెహోవా నుంచి యెహోషు అనే పదం వస్తే యెహోషు అనే పదం నుంచి యేసు అనే పదం కూడా మనం కరెక్ట్గా రాయగలిగితే యెహోవా అని పైన రాసి తర్వాత కిందన యెహోషు అని రాసి ఆ తర్వాత కిందన యేసు అని రాస్తే ఏమవుతుందంటే యెహోవాకు ఒక షూ అనేది ఒక అక్షరం యాడ్ అవుతుంది. కిందికి వచ్చేసరికి యెహోవా నామం నుంచి యెహోషు నామంలో నుంచి యేసు అనే నామం కూడా వస్తుంది. ఇది హీబ్రూ భాషలో అసలు యేసు నామం ఎలా వచ్చింది అనే దానికి కూడా ఒక చరిత్ర అనేది, ఒక లెసన్ కూడా ఉన్నది. మొత్తం మీద ఒక అర్థం చేసుకోవడానికి ఏంటి ఇక్కడ విషయం అంటే యెహోవా నామములో నుంచే యేసు నామం అనేది వచ్చింది. మరి యేసు నామం అనేది గొప్పదా? చాలా గొప్పది. ఇప్పుడు ఈ యేసు అనే నామము ఇప్పుడు ఈ నాటి కాలానికి లేదా కొత్త నిబంధన కాలానికి ఈ నామము ఎవరికి పెట్టబడింది అనేది మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. క్రైస్తవుల గురించి చూడండి. యాకోబు గారు ఎవరికి రాస్తున్నారు ఈ పత్రికను? క్రైస్తవులకు, క్రీస్తును అంగీకరించిన వారికి, బాప్తిసం పొందుకున్న వారికి. ఏం రాస్తున్నాడు ఆయన? మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. అంటే క్రైస్తవులకు శ్రేష్టమైన నామం పెట్టబడింది. క్రైస్తవులకు ఏ నామం పెట్టబడింది? శ్రేష్టమైన నామం. ఇంతకీ శ్రేష్టమైన నామం ఎవరిది? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. ఆయన యేసుక్రీస్తు వారు దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తివంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎవరి నామం కంటే? దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను.
యాకోబు పత్రికలో మీకు శ్రేష్టమైన నామం పెట్టబడింది అని ఆయన రాస్తున్నాడు. ఆ శ్రేష్టమైన నామం ఎవరిది అంటే యేసు ప్రభు వారిది అని ఇక్కడ మనకు తెలుస్తుంది. యేసు ప్రభు వారిది. క్రైస్తవులకు పెట్టబడిందా? యేసుక్రీస్తు నామము క్రైస్తవులకు పెట్టబడిందా అంటే పెట్టబడింది. ఆ పెట్టబడిన విధానం ఏంటో తెలుసా అండి? క్రైస్తవుడు అనగానే అది యేసు ప్రభు, క్రీస్తు అనే పదములో నుంచి వచ్చిన పదమే క్రైస్తవుడు. మరి ఒక వ్యక్తి క్రైస్తవుడికి ఎలా అవుతాడు అంటే, క్రీస్తేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే బాప్తిసం ద్వారా క్రీస్తు ధరించబడితే ఆ వ్యక్తి అప్పుడు క్రైస్తవుడుగా ఒక నామకరణం చేయబడుతున్నాడు. ఇశ్రాయేలులకు ఏం జరిగిందో క్రైస్తవులకు అదే జరుగుతుంది. ఇశ్రాయేలుకు దేవుడు యెహోవా, అది ఎంత గొప్ప నామమో, ఈరోజు క్రైస్తవులకు ఏమండి రక్షకుడైన యేసుక్రీస్తు అనే నామం కూడా చాలా గొప్పది. గొప్పది. అక్కడ ఇశ్రాయేలుకు యెహోవా నామం వారికి పెట్టబడితే ఈరోజు క్రైస్తవులకు యేసుక్రీస్తు నామం అనేది పెట్టబడి ఉన్నది. అయితే అలా పెట్టబడి ఉన్నదంటే అది ఒక ప్రేమతో ఇవ్వబడింది, ఒక దయతో ఇవ్వబడింది. అసలు ఆ పేరు పెట్టబడడానికి లేదా పేరు పెట్టడానికి దేవుడు అటు ఇశ్రాయేలుకు కానీ ఇటు క్రైస్తవులకు కానీ వారికి ఉంటున్న గొప్ప నామం యెహోవా అనే నామము, యేసుక్రీస్తు అనే నామము, ఆ నామం గొప్ప నామము అటు ఇశ్రాయేలులకు ఇటు క్రైస్తవులకు పెట్టడానికి గొప్ప అర్హులా అంటే అర్హులేమీ కాదు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. వారు పాపులే ఇశ్రాయేలు. ప్రభువును అంగీకరించకపోతే క్రైస్తవులు పాపులే. అంతే కదండి? ఒక దయతో, ఒక అనుగ్రహముతో, ఒక కృపతో, ఒక మంచి మనస్సుతో మనకున్న పేరు మన కోసం బతుకుతున్న వారికి ఇవ్వాలన్న ఉద్దేశంతో క్రైస్తవుడు అనే నామము వచ్చింది. యెహోవా ప్రజలు అనే నామము వారికి వచ్చింది. అయితే ఇలా పేరు పెట్టబడిన మనమైనా వారైనా దేవుని కొరకు చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి. వారు కూడా బ్రతకాలి. ఆ పేరు పెట్టబడిన వారి పరిస్థితి ఏంటో ఒకసారి మన బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే యెషయా గ్రంథం 52వ అధ్యాయం, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 5వ వచనం చూడండి. నా జనులు అంటే ఇశ్రాయేలు ఊరకయ్యే కొనిపోబడుచున్నారు, వారిని బాధపరుచువారు వారిని చూచి గర్జించుచున్నారు. ఇదే యెహోవాకు, ఇక్కడ చూడండి, దినమెల్లా నా నామము దూషింపబడుచున్నది. అమ్మారు చూడండి, ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుతూ దినమెల్లా నా నామం ఏమవుతుంది అంటున్నాడు ఆయన? దూషింపబడుచున్నది. డైరెక్ట్గా యెహోవా నామాన్ని ఎవరైనా దూషిస్తున్నారో నాటి కాలంలో అంటే లేదు. డైరెక్ట్గా దూషించే సాహసం అనేది ఎవరికి లేదు. కానీ ఎవరి వల్ల దూషింపబడుతుంది అంటే ఇశ్రాయేల్ అనే ప్రజల వలన దూషింపబడుతుంది. వారికి పెట్టాడు కదా ఆయన పేరు, నా పేరు పెట్టబడిన నా జనులు. వారి వలన దేవుని నామము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటానండి దూషింపబడుతుంది? దినమెల్లా, ఉదయం నుంచి రాత్రి వరకు ఆ దేవుని నామం దూషింపబడుతున్నట్టు చూడండి. అంటే ఇశ్రాయేలు దేవుడు వారికి పెట్టబడిన ఆ నామాన్ని వారి జాగ్రత్తగా కాపాడుకునే విధంగా భయభక్తులతో ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఆజ్ఞలు పాటిస్తూ ఆ దేవుని కొరకు బ్రతకలేదు. బ్రతికుంటే ఆయన నామం దూషింపబడుతుందా? దూషింపబడదు. ఏ కుమారుడైనా తప్పు చేశాడు అనుకోండి, వెంటనే ఏమంటే సమాజం ఏమంటుంది? కుమారుని అంటుందా, ముందుగా అలా తల్లిదండ్రులు అంటుందా? తల్లిదండ్రులని. ఎలా పెంచాడండి ఇతన్ని అంటారు తల్లిదండ్రులను. ఏ స్టూడెంట్ అయినా సరిగా ఉండకపోతే నువ్వు ఏ స్కూల్ చదివావు, నీకు ఎవరు విద్య నేర్పించారు అంటారు. అంటే నేర్పించినోడిది తప్పు, పెంచిన వ్యక్తులది తప్పు, ఇతను తప్పుగా అన్నట్టుగా మాట్లాడతారు కదండి. అలాగే ఇశ్రాయేలీలు చెడిపోయి అన్యజనులకు హేతువుగా మాట్లాడడానికి హేతువుగా కారణమైనప్పుడు ఏమండి ఇశ్రాయేలుకు దేవుడిగా ఉంటున్న యెహోవా వారి ద్వారా ఏమయ్యాడు? దూషింపబడ్డాడు. ప్రతిరోజు దూషణట చూడండి.
హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 20వ వచనం చదువుదాం, 2-3 వచనాలు. హెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 36వ అధ్యాయము 20వ వచనం నుంచి 36వ అధ్యాయం 20వ వచనం నుంచి. వారు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యొద్దకు చేరగా ఇశ్రాయేలు ఆ జనులు ఏమన్నారు? బయటి జనులు ఏమన్నారు? వీరు యెహోవా జనులే. చెప్పాను కదా, యెహోవా ప్రజలు, యెహోవా జనులు, యెహోవా జనాంగం అప్పుడు పిలుచుకునేవారు. వారు అంటున్నారు, బయటి ప్రజలు ఏమంటారంటే వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశంలోండి వచ్చిన వారే కదా, చెరలోకి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి. ఆ మాటలు చూడండి. నా పరిశుద్ధ నామమును దూషించుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి. ప్రేమించి అనుగ్రహంతో కృప వలనతో జాలతో దేవుడు వారికి నామాన్ని పెడితే, దేవుని పేరు వారికి పెట్టబడితే చివరికి ఆ నామం దూషింపబడడానికి వారే కారకులైరి. ఇశ్రాయేలు కారకులైరి. ఇశ్రాయేలులు కారకులైరి అంటే ఆనాటి కాలంలో యెహోవా నామము భూమి మీద దూషింపబడడానికి ఎవరు కారకులయ్యారు? ఆ పేరు కలిగిన పెట్టబడిన వారే కారకులయ్యారు. 21వ వచనం. కాగా ఇశ్రాయేలు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగగా, ఎక్కడ పోతే అక్కడ వీళ్ళ దేవుని నామం ఏమవుతుంది? దూషింపబడుతుంది. యెహోవా ప్రజలంట మాటలు సరిగా లేవు, యెహోవా ప్రజలంట న్యాయం లేదు, యెహోవా ప్రజలంట నీతి లేదు, యెహోవా ప్రజలంట మోసం, దోచుకోవడం. యెహోవా మీకు ఇదే నేర్పించాడా? కనెక్షన్ ఎక్కడికి వెళ్తుంది చూడండి. మీ దేవుడు ఇదే నేర్పించాడా? ఈరోజు కూడా క్రైస్తవులు అనడం లేదంటే చాలామంది ఏదైనా తప్పు చేస్తే మీ దేవుడే యేసుక్రీస్తు వారు ఇదే నేర్పించాడా? అంటే ఒక క్రైస్తవుడు తప్పు చేస్తే ఆ క్రైస్తవుని అనడం లేదు. ఎవరిని అంటున్నారు? యేసుక్రీస్తు వారిని. ఆ క్రైస్తవుడు కలిగి ఉన్న రక్షకుని అంటున్నారు. ఆ రోజు అదే పరిస్థితి అంటే చూడండి. నా పరిశుద్ధ నామమునకు, ఆ మాట చూడండి, నాది పరిశుద్ధ నామం, అది నా నామమునకు, నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగగా నేను చూచి నా నామం విషయమై చింతపడితిని. అది దేవుని బాధ చూడండి. చింతపడితిని. నా పేరు భూమి మీద బదలామవుతుంది, నా పేరు నిష్ఠూర పెట్టబడుతుంది, నా పేరు హేళనగా మారిపోతుంది. ఏ ప్రజలైతే మంచివారు అనుకున్నానో, ఏ ప్రజలైతే నా ప్రజలు అనుకున్నానో, ఏ ప్రజలైతే నా పిల్లలు అనుకున్నానో, ఏ ప్రజలైతే నా భక్తులు అనుకున్నానో, నా సర్వస్వం అనుకున్నా, దేవుడు అలాగే అనుకున్నాడు కదండి ఇశ్రాయేలును. నా స్వాస్థ్యం అనుకున్నాడు ఆయన, నా సొత్తు అనుకున్నాడు ఆయన. చివరికి దేవునికే పెట్టారు చూడండి. దేవునికే ఏంటి పరిస్థితి అంటే దూషణ తీసుకొచ్చే పరిస్థితి. నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగా నేను చింతపడితిని. ఇవన్నీ మన బైబిల్లో పాత నిబంధనలు చదువుతున్నప్పుడు మన కొత్త నిబంధనలో మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఆయన మనకు పెట్టిన నామము, మన పరిస్థితి కూడా మనకు అర్థం కావాలి. దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు ఏమని రాయబడింది? బుద్ధి కలుగుటకై. అక్కడ పరిస్థితి సేమ్ టు, ఇక్కడ సేమ్ టు. అయితే అక్కడ జరిగింది ఇక్కడ జరగకూడదు. అక్కడ ఏం జరిగింది? వారు పోయిన చోట్లల్లో కూడా యెహోవా నామం ఏమైందంట? దూషింపబడింది. చివరికి ప్రజలు, అన్యజనులు ఏమనుకుంటే, అసలు ఈ ఇశ్రాయేల్ వేస్ట్. అది చూసినప్పుడల్లా చింతపడుతున్నాడంట, చూసినప్పుడల్లా బాధపడుతున్నాడంట. 22వ వచనం. కాబట్టి ఇశ్రాయేలుకు ఈ మాట ప్రకటన చేయము, ప్రభువు యెహోవా సెలవిచ్చిందేమనగా, ఇశ్రాయేలారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనుల్లో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబో దానిని చెయ్యుదును. 23వ వచనం. అన్యజనుల మధ్య మీరు దూషించిన
నా ఘనమైన నామమును నేను పరిశుద్ధును. ఎలా పరిశుద్ధపరుచుకోవాలనుకున్నాడు ఆయన? ఆ రోజు నిర్ణయం తీసుకున్నాడంట, ఈ నామము, నా నామం వీరి వల్ల ఏమవుతుంది? దూషింపబడుతుంది. అయితే మిమ్మును బట్టి కాదు, అన్యజనులను బట్టి నా నామమును ఏం చేసుకుంటా అంటున్నాడు ఆయన? పరిశుద్ధపరుచుకుందును. అసలు ఏ ఉద్దేశంతో చెప్పాడు ఆయన? ఏ ఉద్దేశంతో ఆ మాట చెప్పగలిగి ఉన్నాడంటే 26వ వచనం చూడండి. ఒక ప్రవచనం వస్తుంది అక్కడ, 26వ వచనం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. ఇది ప్రవచనం. అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ భూమి మీదకి పంపించబోయే ప్రవచనం. యేసుక్రీస్తు వారి ద్వారా రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇచ్చే ప్రవచనం. నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని యేసుక్రీస్తు బలియాగములో అది ఇస్తాననేది ఒక ప్రవచనం. ఇది అంటే అది జరగబోతుంది. అది జరగబోయినప్పుడు ఏం జరుగుతుంది అనుకుంటున్నాడు ఆయన? దేవుడు ఆ కాలంలో, రాబోయే ఆ కాలంలో, నూతన స్వభావం ఇచ్చే ఆ కాలంలో, రాతి గుండెని తీసివేసి మాంసం గుండె ఇచ్చేస్తాను కదా ఆ కాలంలో, రాబోయే భవిష్యత్ కాలంలో ఆత్మను ఉంచి ఆజ్ఞలు అనుసరించేవారుగా చేస్తాను కదా ఆ కాలంలో నా నామాన్ని ఏం చేసుకుంటానన్నాడు ఆయన? పరిశుద్ధపరుచుకుంటాను. వదిలేయలే అన్నట్టుగా లేడు దేవుడు. ఎక్కడైతే అది ఆ నామం కించపరచబడే పరిస్థితిలో, దూషింపబడే పరిస్థితిలో అది జరుగుతుందో దాన్ని ఖచ్చితంగా మళ్ళా నిలబెట్టుకోవాలనే ప్రయత్నంతోనే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి, పరిశుద్ధాత్మ దేవుని ఈ లోకానికి పంపించాడు. తన నామం పట్ల చాలా ఆయన ఖచ్చితంగా ఉంటాడనేది మనకు అర్థమవుతుంది. చూడండి, పోనీలే అన్నాడు అక్కడ? లేదు, నేను మళ్ళా దాన్ని పవిత్రపరుచుకుంటాను, పరిశుద్ధపరుచుకుంటాను. అంటే ఎంత గొప్ప ఆశనో! రాబోయే క్రైస్తవ్యం కదంటే, రాబోయే క్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వచ్చే క్రైస్తవ్యం పట్ల ఎంత ఆశనో ఆయనకు. ఇప్పుడు చెప్పండి, మనకు కూడా అదే నామం పెట్టబడింది. దేవుడు అదే కోణములోనే మనల్ని చూస్తున్నాడు. అయితే మనల్ని బట్టి దేవుని నామం దూషింపబడాలా, ఘనపరచబడాలా? పరిశుద్ధపరుచుకుందును అన్నాడు. పరలోక ప్రార్థన మనకు తెలుసు కదండి. యేసుక్రీస్తు వారు శిష్యులకు నేర్పిస్తూ పరలోక ప్రార్థన ఏం నేర్పించాడు? పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. హెస్కేలు గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం దాని కంటిన్యూషన్గా మనకు కనపడుతుంది. చూడండి, నీ నామం భూమి మీద పరిశుద్ధపరచబడును గాక. ఆ రోజు దూషింపబడింది, పరిశుద్ధపరచబడాలి. అందుకే నేను వచ్చాను. ఇప్పుడు ఏమండి, ఇశ్రాయేలు చేసిన తప్పే క్రైస్తవులు చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? చెయ్యకూడదనే కదా ఆయన రాయించాడు. నేను చింతపడుతున్నాను, బాధపడ్డాను. అసలు ఫస్ట్ ఆజ్ఞలు ఇచ్చుకుంటూ వస్తున్న విధానం చూస్తేనే చాలా అద్భుతంగా దేవుడు కనపడుతున్నాడు. వ్యర్థముగా ఉచ్చరించొద్దు, నా నామాన్ని దూషించొద్దు, నా నామం పేరట అబద్ధ ప్రమాణము చెయ్యొద్దు, నా నామం పేరట అబద్ధ ప్రవచనాలు కూడా చెప్పొద్దు, నా నామం పేరట అబద్ధ బోధ కూడా చెయ్యొద్దు. దేవుడు మనకి ఆ విధానంలో అర్థం కావాలండి. ఇప్పుడు క్రైస్తవుల గురించి కూడా చూస్తేనండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మళ్ళా మొదటి స్థితి అన్నట్టుగా కనపడుతుంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. జాగ్రత్తగా చూద్దాం, కొద్ది నిమిషాలుగా ముగించుకుందాం మనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడాలి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 చదువుదాం. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను. బోధకుల గురించి చెప్పబడిన మాట ఇది. బోధకుల గురించి చెప్పబడిన మాట. 20వ వచనం, చీకటిలో ఉండి వారికి వెలుగును, ఇంకా
బుద్ధిహీనులకు శిక్షకుడను బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీవంతట నీవే ధైర్యం వహించుకొనుచున్నావా? నేను బాలురకు ఉపాధ్యాయుడను, చీకట్లో ఉన్న వారికి నేను వెలుగును, బుద్ధిహీనులకు నేను శిక్షకుడను అని నువ్వు గొప్పగా అనుకుంటున్నావు అని చెప్పి కిందనేమన్నారు చూడండి, 21వ వచనం. ఎదుటి వానికి బోధించు, నీవు నీకు నీవే బోధించుకొనవా? ఏమిటి బోధించేటప్పుడు ముందుగా ఏం చేసుకోవాలంట? భయం వేస్తుందండి. బోధ చెయ్యాలంటేనే భయం. ఎందుకంటే బోధించే వ్యక్తి పాటించకుండా చెప్పకూడదు. ఎదుటివానికి బోధించు, నీవు నీకు నీవే బోధించుకొనవా? ఇంకేమన్నాడు? దొంగిల వద్దని ప్రకటించు, నీవు దొంగిలేదవా? ఏమండి, నేను బైబిలే చదవకుండా ఆదివారం వచ్చి సంఘములో బైబిల్ చదవండి అని చెప్తే దేవుడు నన్ను ఎలా చూస్తాడండి? కింద నుంచి పైకి చూస్తాడు నన్ను. ఒరే, నువ్వే చదవవు. నీకు సోమవారం నుంచి శనివారం వరకు అసలు నువ్వు బైబిలే చదవవు. నువ్వు వచ్చి ఇప్పుడు బైబిల్ చదువు అంటే ఎలా ఉంటుంది అది? ప్రార్థన చేయకుండా చెయ్యండి అంటే సరైంది కాదు. పిల్లల్ని దేవుని కొరకు పెంచకుండా పెంచండి అంటే అది సరైంది కాదు. నీకు నీవే బోధించుకున్నావా? దొంగిల వద్దని ప్రకటించు, నీవు దొంగిలేదవా? దొంగతనం చేసి దొంగిల వద్దంటే ఎలా ఉంటుంది చెప్పండి? వస్తుంది. ఆడ కిందికి వస్తే అసలు విషయానికి వస్తాం మనం. కింద చూద్దాం. ఇంకా వ్యభిచరించవద్దని చెప్పు, నీవు వ్యభిచరించేదవా? అంటే తప్పులు చేస్తూ మంచి చేయమని చెప్తావా? ఇంకా విగ్రహములను అసహించుకొని నీవు గొల్లను దోచేదవా? ధర్మశాస్త్రం అందు అతిశయించు, నీవు ధర్మశాస్త్రం మీరట వలన దేవుణ్ణి, ఆ మాట చూడండి, దేవుణ్ణి అవమానపరిచేదవా? ధర్మశాస్త్రం మీరట వలన దేవుణ్ణి అవమానపరిచేదవా? ఏమండి, ధర్మశాస్త్రాన్ని మనం మీరితే ఎవరిని అవమానపరిచినట్టు? దేవుణ్ణి అవమానపరిచినట్టు. చూడండి ఎలా? అసలు దేవుని అవమానపరచడం అంటే ఎలా? అంటే అసలు మామూలు జనరల్గా ఒక వ్యక్తిని అవమానపరచడం అంటే ఎట్లా? ఆ వ్యక్తిని కొట్టడమో, లేదా దూషణ మాటలు మాట్లాడడమో, లేదా కించపరిచే మాటలు మాట్లాడడమో, లేదంటే ఆ వీధిలో ఊరేగించడం, అంతే కదండి. ఆ వీధిలో కొట్టుకుంటూ ఊరేగించడం, అదే కదా అవమానపరచడం అంటే. ఇక్కడ దేవుని అవమానపరచడం అంటే ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళకి చేయాల్సిన అక్కడ ఏం లేదు. కానీ ఏం మీరుట వల్ల దేవుని అవమానపరిచినట్టంట. ఏమంటే ఆ మాట చూస్తే భయం వేస్తుందండి. అసలు ధర్మశాస్త్రం మీరుట వలన నీవు దేవుణ్ణి అవమానపరిచేదవా? అమ్మో, ధర్మశాస్త్రం మీరుట వల్ల ఎవరు అవమానించబడుతున్నారు? దేవుడు. ఎవరు అవమానపరుస్తున్నారు? మీరే వ్యక్తి. కింద ఒక మాట చదువుతాం, 24వ వచనం. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. ఇది క్రైస్తవులకు రాస్తున్న పత్రికనే కదండి. మిమ్మును బట్టే నా నామము ఏమవుతుందంటాడు ఆయన? అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. ఇప్పుడు కొంతమంది క్రైస్తవుల గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. ఎలా దూషింపబడుతుందో మనకు అర్థం కావాలంటే కొంతమంది క్రైస్తవుల గురించి మనం మాట్లాడుకోవాలి. కొంతమంది క్రైస్తవులు అంటే నామకార్థ క్రైస్తవులు కొంతమంది ఉన్నారు. ఆచార భక్తి చేసే క్రైస్తవులు కొంతమంది ఉన్నారు. ఆదివారం వచ్చే క్రైస్తవ భక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆదివారం ఆరాధనలో ఉంటారు, సోమవారం మంగళవారం థియేటర్లో ఉంటారు. లేరా అలాంటి వారు? ఉన్నారు. ఆదివారం ఆరాధనలో ఉంటున్నారు. అదే క్రైస్తవ కుటుంబాల్లో ఒక పెళ్లి జరిగితే ఆ పెళ్లి ముందు ఈ ప్రాంతంలో ఏమంటారు? భరత్ అంటారు, ఏమంటారు కదండి, డ్యాన్స్ చేస్తుంటారు కదా, డ్యాన్సులు వేస్తుంటారు. గుడిలో ఆరాధించేది వీళ్ళే, అక్కడ డ్యాన్స్ చేసేది వీళ్ళే. నాకు సొంతంగా ఒక మామ ఉన్నాడండి, సొంత మామ అవుతాడు ఆయన. ఆయన పేరు యేసురత్నం. ఏం పేరు? యేసురత్నం. ఆయన మా పెదనాన్న కొడుక్కి పెళ్ళి అయితే పెళ్ళికి వెళ్ళాం మేము.
పెళ్లిని అధ్యక్షత వహించి ఆయన నడిపించాడండి. అధ్యక్షత అంటే తెలుసు కదా, సతీష్ గారు ఇప్పుడు చేసినట్టుగా ఆయన నడిపించాడు. మొత్తం ప్రారంభం నుంచి చివరికి నడిపించాడు. బాగా చేశాడు, చక్కగా చేశాడు, మహిమకరంగా, దేవునికి మహిమకరంగా జరిగించాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత అక్కడ నుంచి చర్చి నుంచి ఇంటికి తీసుకురావాలి కదా, ఓ అల్లరి మూక ఉంటుంది కదా, డ్యాన్స్ వేసి అల్లరి మూక ఉంటుంది కదా. ఆ డ్యాన్స్ ప్రోగ్రాం జరుగుతుంటే ఆ డ్యాన్స్ వేసే వాళ్ళకి ఈయన తప్పడ కొడుతున్నాడు అండి. తప్పడం తెలుసు కదండి మీకు, తప్పడం తెలుసా? డప్పు కొడుతున్నాడు, డప్పు అంటారు కదా, డప్పు కొడతారండి. ఆయనేనా అని చూశానండి, ఆయనే. ఏం క్రైస్తవ్యం అండి అసలు! మొన్న జరిగిందండి అసలు ఇది. ఈ మధ్యకాలంలో ఆయన పరిస్థితి ఏంటంటే మతి స్థితం కోల్పోతున్నాడంట. భార్యను కూడా ఏమే నువ్వు ఎవరు అంటున్నాడంట. పిల్లలు మా ఇంటికి ఎందుకు వచ్చారు అంటున్నాడంట. ఇప్పుడు నాకు ఆ రోజుది అది గుర్తొచ్చిందండి. పెళ్ళి జరిగించింది నువ్వే, ప్రార్థన చేసింది నువ్వే, డ్యాన్స్ చేసే వాళ్ళకి డప్పు కొడుతున్నాడండి. పేరేంటి? యేసు. యేసు అంటే యేసుక్రీస్తు వారి పేరు కదండి. ఆ డ్యాన్స్ చేసే పెదనాన్న కొడుకండి ఇస్సాకు. ఇస్సాకు డ్యాన్స్ చేస్తుండు, యేసు రత్నం తప్పడు కొడుతుండు. నేను నా కుటుంబం అక్కడి నుంచి వచ్చేసామండి. అసలు మేము ఉండమని వచ్చేసాము. అసలు ఇంకా బాధేసింది. ఎంతమంది లేరండి ఇలాంటి వాళ్ళు. పేరు ప్రభుదాస్, మందుకు దాసులు. ఎంతమంది లేరు చెప్పండి. దేవుడు కన్ఫ్యూజ్ అవ్వడా? అక్కడ నువ్వు జరిగించింది నువ్వేనా? ఇక్కడ ఉన్నది నువ్వేనా? నీ తమ్ముడా? నువ్వేనా? నేనే ప్రభువా? ఏంటి ఈ వ్యత్యాసం? అక్కడ నీతిమంతుడిగా భక్తుడిగా కనపడుతుంది, ఇక్కడికి వచ్చేసరికి పోకిరోల్లాగా డప్పు కొడుతున్నాడు. ఇంకా చాలా ఊపు వస్తుంది. ఇప్పుడు చెప్పండి, వీళ్ళని బట్టి దేవుని నామం దూషింపబడట్లేదా? నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ఒక సంఘానికి వెళ్ళేవాడిని. ఆ సంఘములో కొంతమంది ఏమండి, ఒక ఊరు నుంచి ఒక ఊరికి మధ్యలో హంద్రి నది ఉంటుంది, అది దాటి రావాలి. ఆరాధనకు వచ్చేవాళ్ళు ఒక ముస్లిం వాళ్ళండి, అంటే వృద్ధులు. ఆ వృద్ధులందరూ కూడా ఏదైనా సాయం చేద్దామని మా పాస్టర్ గారు రాజమండ్రి నుంచి ఒక ఆయనతో మాట్లాడి వీళ్ళకి నెలకి ఏదైనా సాయం చేద్దామని మంచి మనసుతో వారికి తీసుకొని వచ్చి మందిరంలో కూర్చోబెట్టి నెలకి ఇంత సహాయం, ఒక 2000, 2500 ఒక్కొక్కరికి ఇప్పించి, అమ్మ ప్రార్థనతో ఉండండి, చివరి కాలం మీరు చక్కగా బతకండి, దేవుని కోసము భయభక్తులతో బతకండి, మీరు పరలోకానికి వెళ్ళిపోతారా అని చెప్తుంటే సరే సరే సార్ అన్నారు. వారు తెలివిగా ఏం చేస్తూ వచ్చారంటండి, ఆ నది దాటి రావాలి, అందరి నది దాటి రావాలి, ఆ చర్చి ముగించుకొని అందరి నది దాటి రావాలి. 1వ తారీఖు డబ్బులు పంచాడు ఆయన, తీసుకున్నారు. వస్తూ నది దాటక ముందే ఆ నది ఒడ్డున ఒక కల్లు పెంట ఉంటుందండి. ఆ కల్లు పెంటలో దేవుని డబ్బులు తీసుకొని కళ్ళు తాగి ఇంటికొచ్చి గొడవలాడుతున్న పరిస్థితి అండి. చాలామంది చెప్పారు కానీ నమ్మలా, ఎందుకంటే వాళ్ళ ప్రార్థనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆల్నైట్ ప్రేయర్ ప్రతి నెల 23వ తారీఖు జరుగుతుంది. ఎప్పటికి జరుగుతుందా? చాలా అద్భుతంగా ప్రార్థన చేసేవాళ్ళండి. కానీ మేమే రెడీ హ్యాండ్గా చూసామండి, మేమే కరెక్ట్గా చూసాం. అదే నది దాటుకుంటూ మేము రావాలి, వస్తే ఇంకేముంది, తాగుతున్నారు. దేవుని డబ్బుతో కళ్ళు తాగడం. ప్రేమ దేవుని వాళ్ళ ఇలాంటి క్రైస్తవులు ఎంతమంది లేరు చెప్పండి. ఇప్పుడు సేమ్ టు సేమ్ లా కనపడుతుంది చూడండి. దేవునికి ఇశ్రాయేలు ఏదైతే తప్పు చేశారో క్రైస్తవులు అదే తప్పులోకి వస్తున్నారు. కనుక మర్చిపోవద్దు, మనకు దేవుని నామం పెట్టబడింది. క్రైస్తవుడు అంటే అది చాలా గొప్ప నామం. అది ఆ నామం పెట్టబడింది. ఆ నామము కూడా పరిశుద్ధాత్మ దేవుడు అంతియొక్క సంఘములో అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 26వ వచనంలో అక్కడ ఆయనే దాన్ని ఓపెన్ చేసి ఈ పేరుతో మీరు పిలవబడండి అని చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ అద్భుతమైన క్రైస్తవుడైన నామం మనకు పెట్టబడినప్పుడు మనం చాలా జాగ్రత్తగా బతకాలండి. చాలా జాగ్రత్తగా బతకాలి. మనం ఏ పనులు చేస్తున్నా కూడా పనుల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనల్ని బట్టి దేవుని నామము దూషింపబడకూడదు.
దేవుని నామానికి మనల్ని బట్టి ఏం రావాలంటే మహిమ రావాలి. మీ సత్క్రియలను చూసి ఇతరులు మనుషులు ఏం చేయాలన్నాడు బైబిల్లో? మహిమపరచాలనే ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. మనల్ని చూసి దేవుని మహిమపరచాలి ప్రజలు. మనల్ని చూసి దేవుని దూషించే విధంగా ఉండకూడదు. తీతుపత్రిక 2వ అధ్యాయం. తీతుపత్రిక 2వ అధ్యాయం. తీతుకు అపోస్తలుడైన పౌలు గారు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-5 వచనాలు చూడండి. అలాగునే ఉద్దర స్త్రీలు కొండె కత్తులను, ఇందాక చెప్పిన సందర్భానికి సరైన సూటిగా ఉన్నారు చూడండి. ఇక్కడ మద్యపానాసక్తులున్నాయి ఉండక, అంటే వృద్ధులు మద్యపానాసక్తులు మా ఊర్లో ఉండక, ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు, ఆ మాట చూడండి, దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేయవారును మంచివారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారినై ఉండవలనని బోధించుము. యవన స్త్రీలను బట్టి ఏం జరగకూడదంట? దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు అన్నారు చూడండి. దూషింపబడకుండా ఉండాలంటే ఏమేం చేయమన్నాడు ఆయన? భర్తలను ప్రేమించమన్నాడు కదా. భర్తలకు ఏం చేయాలంట? మొట్టమొదటిగా లోబడాలంట. అంటే భర్తలకు లోబడని స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళ వల్ల ఏం దూషింపబడుతుంది చెప్పండి? నేను వాక్యంలో ఉందే చెప్తున్నా కదండి. అట్లనే ఉందా? అలాగనే ఉందా? నీవు ఏదైనా కలుపుతున్నానా? అలాగనే ఉంది. ఏంటి? భర్తలకు లోబడకపోతే దేవుని వాక్యం దూషింపబడుతుందా? అవును అంటున్నాడు దేవుడు. లోబడకపోతేనా? ఇక గొడవ కాదు, కొట్టుకోవడం కాదు, తిట్టుకోవడం కాదు, బూతులు కాదు, ఇంకదంతా కాదు. ఒక లోబడకపోతే దేవుని వాక్యం ఏమవుతుందంట? దూషింపబడుతుందంట. ఇంకేం చేయకపోతే కంటిన్యూషన్ కదా అది. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను పిల్లలను ప్రేమించువారును, అంటే పిల్లల్ని ప్రేమించకపోతే కూడా ఏం దూషింపబడుతుంది? వాక్యం. భర్తలను ప్రేమించకపోతే వాక్యం దూషింపబడుతుంది. ఇంకా స్వస్థ బుద్ధి గలవారును అన్నాడు. స్వస్థ బుద్ధి లేకపోతే దేవుని వాక్యం దూషింపబడుతుంది. ఇంకా పవిత్రులను అన్నాడు. పవిత్రులుగా ఉండకపోతే దూషింపబడుతుంది. ప్రేమ దేవుని వాళ్ళరా, వాక్యంలో చూడాలండి. ఎవరో వచ్చి మనల్ని బట్టి దేవుని దూషిస్తున్నారంటే అది ఒకటి ఉంది కదా. కానీ మనమే వాక్యాన్ని ధిక్కరించి దేవుడు చెప్పినట్టుగా బతకకపోతే దేవుని వాక్యాన్ని మనం ఏం చేస్తున్నామంట? దూషిస్తున్నామంట. చూడండి, వాక్యం చాలా గొప్పది కదండి. మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యము. ఆ వాక్య ప్రకారంగా బ్రతకకపోతే వాక్యమునే దూషించినట్లంట. అంటే బైబుల్ని మనం తిట్టినట్టంట. అర్థం చేసుకుంటే దాన్ని తిట్టలా, నోటితో తిట్టలా, కానీ క్రియల ప్రకారంగా తిట్టినట్టు. అమ్మో, ఈ వాక్యం అర్థం చేసుకోవడం చాలా కష్టమంట అసలు. ఈ విధానంలోనే ఉందా బైబిల్ అంటే? ఆ విధానంలోనే కనబడుతుంది. ఇశ్రాయేలు వాక్యమును పాటించాలా, వారు దేవుణ్ణి దూషించే పరిస్థితి. పాటించకపోతే ఏంటంట? దేవుని నామం మనల్ని బట్టి ఏమవుతుందంట? దూషింపబడుతుంది. 2 వచనాలు చూసుకొని ముగించుకుందామండి. 2 వచనాలు చూసుకొని మనం ముగించుకుందాం. 2 వచనాలు మనం చూసుకొని ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. దేవుని నామమును చదవండి. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకున్నట్లు దాస్యమును కాడి కింద ఉన్నవారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. ఆనాటి కాలంలో దాసులైన వారు ప్రభువును అంగీకరించారు. వారి యజమానుల దగ్గర ఎలా ఉండాలి అంటే గొప్పగా ఎంచాలంట యజమానులను.
ఎంచకపోతే ఏం జరుగుతుందంట అక్కడ? దేవుని నామం దూషింపబడుతుందంట, ఆయన బోధ కూడా దూషింపబడుతుంట. బోధ కూడా దూషింపబడుతుందా? అంటే పెద్దవాళ్ళకి మనం లోబడకపోతే, పెద్దవాళ్ళే గొప్పగా మనం ఎంచకపోతే ఏం దూషింపబడుతుంది? బోధ దూషింపబడుతున్నాం. చూడండి చివరి వచనం, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, మొదటి వచనం 2వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, మొదటి వచనం 2వ వచనం. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండేది, అటువల్లే మీలోని అబద్ధ బోధకులుందరూ. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలగజేసుకొనుచు నాశనకరమకు భిన్నాభిప్రాయంలో రహస్యముగా బోధించుదురు. అంటే భిన్నమైన బోధ చేస్తున్నారు. 3వ వచనం, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వీరిని బట్టి సత్య మార్గం ఏమవుతుందంట? దూషింపబడును. ఇశ్రాయేళ్ల కాలంలో ఏం జరుగుతుందో ఇప్పుడు అదే జరుగుతుంది. చూడండి, ఆయన ఎంత ఆలోచిస్తున్నాడు చూడండి. ఆయన ఆ కాలంలో ఎంత ఆలోచించాడు? నా నామాన్ని నేను పరిశుద్ధపరుచుకుందును అన్నాడు. క్రైస్తవులు అందరూ కాదండి, ఏదో ఒక 2%, 3% ఇలాంటి క్రైస్తవులు లేరా? ఉన్నారు. క్రైస్తవులు గొప్పవారు ఉన్నారు. క్రైస్తవ్యంలో ఇలాగ దేవుని నామాన్ని దూషించే పరిస్థితి తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది క్రైస్తవుల గురించి ఏమండి తక్కువ మాట్లాడుకుంటేనే మంచిది, అలాంటి వారు కూడా ఉన్నారు. క్రియలు బాగుండవు, ప్రేమ దేవుని వల్ల. అలాంటి వారందరిని బట్టి ఏమవుతుందంటే దేవుని నామము దూషింపబడుతుంది. దూషిస్తే ఆయన చింతలోకి వెళ్తున్నాడు. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇశ్రాయేలును బట్టి దేవుని నామం దూషింపబడితే ఇశ్రాయేలును వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. ఎక్కడ పంపించాడు? చెరలోకి పంపించేశాడు. ఇంకా అషూరు చెరలోకి 10 గోత్రాల వారిని, బబులోని చెరలోకి 2 గోత్రాల వారిని పంపించలేదా? అసలు పంపించింది గల కారణం ఏంటి అంటే ఆయన నామం వారిని బట్టి దూషింపబడుతున్నందుకే. అక్కడ పోయిన చోట్ల కూడా దూషింపబడుతుందంట. అలాంటి వారిని కొంతమంది అసలు రానివ్వలేదండి దేశానికి. అంటే దేవుని నామము ఏ వ్యక్తుల పట్ల అయితే దూషింపబడుతుందో ఆ వ్యక్తి ఉన్న స్థలాన్ని కూడా ఖాళీ చేస్తాడు దేవుడు, దేశాన్ని కూడా ఖాళీ చేస్తాడు దేవుడు. అసలు కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఇప్పుడు దేశాలు ప్రాంతాలు కాకపోయినా కూడా ఒక లోకానికే పంపించేస్తాడు దేవుడు. ఏ లోకం అది? పాతాళ లోకం, నరకానికి పంపిస్తాడు. అప్పుడు బబులోను సామ్రాజ్యానికి, అషూరు సామ్రాజ్యంలోకి, చెరలోకి. అయితే ఈరోజు క్రైస్తవులకు చెరలో కాదు, ఏ పాకిస్తాన్కో అక్కడికి ఇక్కడ పంపించేది ఏం లేదు. డైరెక్ట్గా ఎక్కడ పంపిస్తాడు ఆయన? నరకం. ఇవి అవసరమైన మాటలే కదండి. అమ్మో, నా వలన దేవుని నామం దూషింపబడింది అంటే, వాక్యం దూషింపబడుతుంది అంటే, బోధ దూషింపబడుతుంది అంటే, ఇంకేమన్నాడు? సత్య మార్గము దూషింపబడుతుంది అంటే నాకు పరలోకం అనేది రాదుగాక రాదు. ఎక్కడ పంపిస్తాడు ఆయన? నరకంలో పంపిస్తాడు. ఆయన నామం అంటే అంత పట్టింప అంటే అవును. ఆయన వాక్యం అంటే అంత పట్టింప ఆయనకు? అవును. అదే ఆయన చెప్పినట్టుగా మనం బ్రతకగలిగితే, ఆయనకు మహిమకరంగా బ్రతకగలిగితే అలాంటి వారిని ఇంకా ఘనపరుస్తానని కూడా చెప్పాడు. 2 ఉన్నాయి. కనుక మనల్ని బట్టి దేవుని నామం దూషింపబడకూడదండి. అందుకే మనం ఒంటరిగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం బతకాలి. ఎవ్వరు లేరులే, ఎట్లయినా బతికేద్దాములే అంటే మనం బట్టి ఎవరైనా కానీ ఏం క్రైస్తవుడు అన్నాడంటే అయిపోయినట్టే మన పరిస్థితి. అందుకంటే క్రైస్తవులంగా గొడవలు పడొద్దు. క్రైస్తవులంగా మనం గొడవలు పడొద్దు. పడ్డామంటే ఆయన నామము దూషింపబడుతుంది. కొట్టుకోవద్దు, దూషింపబడుతుంది. లేదంటే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళొద్దు, దూషింపబడుతుంది. పోలీసులు మనం చూసి ఏమంటారు?
ఏమయ్యా మీరు బైబిల్ చదువుతారు కదా, ఏంటి ఇది పరిస్థితి అంటారు మనల్ని. అయిపోయింది. కోర్టుల దాకా కూడా వెళ్ళకూడదు క్రైస్తవులు. అక్కడికి వెళ్తుంది పరిస్థితి అంటే, సమస్య అక్కడికి వెళ్తుంది అంటే మనం బట్టి ఏమవుతుందన్నమాట, ఆయన నామం దూషింపబడుతుంది. కనుక జాగ్రత్తగా మనం బ్రతుకుదాం. మహానుభావుడు చాలా ఉన్నతమైన నామం అది, మహిమ గల భీకరమైన నామము, భయంకరమైన నామము, నా పరిశుద్ధమైన నామము అని చెప్పాడు కదా. ఆ నామం మన కిరీటంగా పెట్టడమే గొప్ప వరం. అది దాన్ని కాపాడుకుని మనం ఆయన కోసము బ్రతకాలి, దాన్ని నిలబెట్టుకోవాలి మనం. అసలు మన అంశానికి, మన ఈ వాక్యానికి అంశం ఏదంటే, దేవుని నామము పెట్టబడిన వారి కర్తవ్యం. దేవుని నామము పెట్టబడిన వారి కర్తవ్యం. ఏంటా కర్తవ్యం అంటే, ఆ నామానికి, ఆ దేవుని నామానికి దూషణ రాకుండా చూసుకునేంత కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అలాంటి వారిగా మనం ఉందాం. ఆ దేవుని మనం మహింపరిచేవారిగా మన దేవునిలో కొనసాగుదాం. అట్టి కృపతో దేవుడు మనలందరినీ కూడా బలపరిచి నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అమూల్యమైన పాదాలకు మరొకసారి వందనాలు, స్తోత్రాలు, నమస్కారాలు తండ్రి. ఈ ఆరాధనలో, ఈ సమయంలో తండ్రి నాయనా, మాకు భయాన్ని కలిగించే నీ మాటలు తండ్రి, ఒక దిగులును కలిగించే నీ మాటలు, మేము ఎంతో జాగ్రత్తగా బతకాలనే నాయనా ఆలోచన కలిగించే నీ మాటలు మాకు వినిపించారు. నీ నామానికి దూషణ కలిగించే వారిగా మేము ఉండకుండా, నీ వాక్యానికి, సత్యానికి, మీ బోధకు నాయనా దూషణ మా ద్వారా రాకుండా, మమ్మను బట్టినైనా మిమ్మల్ని దూషించే పరిస్థితి, అలాగే తను మా క్రియల వలన మిమ్మల్ని అవమానపరిచే పరిస్థితి, మేము ఎప్పటికీ బతికినంత వరకు అలాంటి స్థితి రాకుండా అన్ని విషయాల్లో మమ్మల్ని మేము సరిదిద్దుకొని తండ్రి, సత్ప్రవర్తన గల వారమై తండ్రి, వాక్యానుసారంగా బ్రతుకుటకు తండ్రి మమ్మల్ని మేము ఉపేక్షించుకొని తండ్రి, మీ పాదదాసులుగా తండ్రి అన్ని విషయాలు తగ్గించుకొని నాయన విధేయముతో, విధేయతతో, సాత్వికంతో, దీన మనసుతో నైనా మేము మీకోసం బ్రతుకుటకు సాయం చేయండి. అట్టి కృపతో మనందరినీ నింపి నడిపించి మీరే మహిమ పొందమని, మిగతా కార్యక్రమంలో తోడుగా ఉండి జరిగించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.